ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. ప్రతికూల పరిస్థితులకు ఎదురెళ్లారు. పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఇందూరు రైతుల విజయగాథపై స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా సిరిపూరు రైతుల ఆలోచన కష్టాల నుంచి గట్టెక్కేలా చేసింది. నష్టాల నుంచి బయటపడేసింది. యాసంగి ఆరంభంలో నీరు సమృద్ధిగా ఉండటంతో వరి నాట్లు వేశారు. పంట చివరి దశకు వచ్చేసరికి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు వట్టిపోయాయి. ఇలాంటి సమయంలోనే వారికో ఆలోచన వచ్చింది. పట్టుదలతో భగీరథ ప్రయత్నం చేశారు. తమ పొలాలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే కాళేశ్వరం కాలువపై మోటార్లు బిగించారు. పైపులు వేసి నీటిని తరలించారు. కలిసికట్టుగా అంతా కలిసి సుమారు ₹1 కోటి వరకు కూడబెట్టి ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. చివరికి తమ పొలాల్ని సస్యశ్యామలం చేసుకున్నారు. ఫస్ట్ వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు దీనికి ముహూర్తం శంకుస్థాపన జరిగింది. దాని పేరు అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అనేది ఒకటి స్కీమ్ తీసుకొచ్చి చేసిర్రు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా దీని పేరు మారింది. ఏమన్నారు, కాళేశ్వరము ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ కూడా తెస్తాము కాళేశ్వరం అని ఒక పేరు మార్చిర్రు. మా తలరాతలే మారుతాయి అనుకున్నాం తప్ప ప్రభుత్వం మారింది తప్ప తలరాత మారలే. సిర్పూర్లో సుమారు 2000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల పథకం ప్రారంభించి పనులు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఆ పథకం పేరును కాళేశ్వరంగా 21 ప్యాకేజీగా మార్చారు. 2 దశాబ్దాలు పూర్తవుతున్నా పనులు పూర్తి కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు పైపులు ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకుంటే ఇంకా చాలా మంది రైతులు నీళ్లందక నష్టపోతున్నారని అంటున్నారు. తెల్లందాకా పొద్దుందాకా మా పొలాలు బతికేందుకు ఇక్కడ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం. ఒక్కొక్కలకు 1,80,000, 2 లక్షలు, 2 లక్షల పైన, 1,50,000 ఖర్చు. ఒకళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తక్కువ, దూరం ఉన్న వాళ్ళకి ఎక్కువ. ఇంత ఇబ్బంది అయ్యి మేము ఇప్పటికైతే ఈ పంట సాగు చేసుకున్నాం. ఈ పంట మాకు చేతికి వస్తుంది. చూశారుగా, పట్టుదలతో ప్రయత్నించి చివరికి పొలాల్లోకి నీటిని రప్పించి పంటకు ప్రాణప్రతిష్ఠ చేశారు. వీరి కృషికి సర్కార్ సాయం తోడైతే మరింత మేలు జరుగుతుందని అర్థిస్తున్నారు సిరిపూరు రైతులు.